అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అస్తిత్వానికి సమున్నత ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ మాస బోనాలు జాతర మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది 2026లో నిర్వహించబోయే వార్షిక బోనాల జాతర కార్యక్రమాల అధికారిక షెడ్యూల్ వివరాలను ఆలయ చైర్మన్ ఈవో మనోహర్ రెడ్డి అర్చక బృందం కలిసి దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఖరారు చేశారు. 2026 బోనాల జాతర ముఖ్యమైన తేదీల వివరాలు ఏంటంటే జూలై 19, 2026 సరిగ్గా ఆదివారం అమ్మవారి ఘటోత్సవం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా ఎదురుకోలు కార్యక్రమంతో లష్కర్ బోనాల సంబరాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమవుతాయి. ఆగస్టు 2 ఆదివారం ప్రధాన బోనాల ఉత్సవం తెల్లవారుజామున 4 గంటల నుంచే అమ్మవారికి భక్తులు ముఖ్యంగా మహిళల నైవేద్యంతో కూడిన బోనాలను సమర్పించడం ప్రారంభిస్తారు. ఇదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అండ్ ఆగస్టు 3న సరిగ్గా సోమవారం రంగం అండ్ గజవాహన ఊరేగింపు ఉంటుంది. ఉదయం 8:30 అత్యంత ప్రతిష్టాత్మకమైన పవిత్ర రంగం అంటే భవిష్యవాణి కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఉదయం 10:30 అమ్మవారిని అంబారీపై అంటే గజవాహనంపై కూర్చోబెట్టి నగర వీధుల్లో సాగనంపే శోభాయాత్ర వైభవంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ ఈ బోనాల మొత్తం అంటే జూలై 19 నుంచి ఆగస్టు 10 వరకు జరగబోతుంది. హైదరాబాద్ మహానగరంలో బోనాల జాతర ఉత్సవాలు దాదాపు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. తొలి బోనం జూలై 19న ఆషాఢ మాస ప్రారంభాన్ని పురస్కరించుకొని 19న గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి తొలి బోనం పట్టు వస్త్రాల సమర్పణతో నగర బోనాలు అధికారికంగా స్టార్ట్ అవుతాయి. నాటి నుంచి ప్రతి ఆది గురువారాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి. అండ్ లష్కర్ బోనాలు ఆగస్టు 2, 3లో ఉంటాయి. అండ్ మొదటి వారంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రధాన వేడుకలు జరుగుతాయి. పాత బస్తీ ముగింపు వేడుకలు జరుగుతాయి ఆగస్టు 10న. సో లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారితో పాటు పాత బస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలతో ఈ జాతర ముగుస్తుంది. ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఈ ఏడాది ఆషాఢ బోనాల జాతర ముగుస్తుంది. సో పకడ్బందీగా ప్రభుత్వం ఏర్పాట్లకు కసరత్తు చేస్తుంది. సో ఈ ఆషాఢ జాతరకు తెలంగాణ నలుమూల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, తాగునీరు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య వసతులను మెరుగుపరచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ ఈవోలకు పండితులను కోరారు.